ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమా. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుల్ని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మనం విజయవంతంగా 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగంలోకి మనకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ కొత్త అధ్యాయంలోకి వెళ్లే ముందు గత అధ్యాయంలో అంటే 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఈ 6వ అధ్యాయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక పెద్ద సందేహాన్ని తీర్చారు. ఏం తీర్చారు అక్కడ? కర్మలను వదిలివేయటం కంటే, అంటే కర్మలను సన్యసించడం కంటే కూడా కర్మలను చేస్తూ ఫలితాన్ని దైవానికి అర్పించడం అంటే కర్మయోగం మిన్నా అని చెప్పారు. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అనేటువంటిది ఆయన చెప్పారు. అంటే తామరాకు నీటిలో ఉన్నా కూడా దానికి ఎలాగైతే ఆ నీరు అంటదో లోకంలో ఉంటూ కూడా మనం మన బాధ్యతలను నిష్కామంగా నిర్వహించాలి, పాపపుణ్యాలు అంటకుండా నిర్వహించాలి అనే చెప్పి తామరాకు లాంటి ఉదాహరణ ద్వారా మనకు భగవంతుడు వివరించారు. కాబట్టి అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటేనని, ఆ ఆత్మ నిజమైన జ్ఞానమని, సుఖదుఖాల్లో స్థిరంగా ఉండటమే బ్రహ్మస్థితి అని మనం అక్కడ తెలుసుకున్నాం. అంటే చివరిగా భగవంతుడు మనందరికీ ఏం చెప్పారు? నేను మీ అందరికీ స్నేహితుడిని, అంటే సుహృదుడిని అని చెప్పారని నమ్మినప్పుడే, మనం అలా భగవంతుడు మన స్నేహితుడని నమ్మినప్పుడే మనకి పరమశాంతి లభిస్తుంది అని కూడా భగవంతుడు అక్కడ బోధించారు. అలా మనకు ధ్యాన రహస్యాలను కూడా కొన్ని చెప్పడం జరిగింది 5వ అధ్యాయంలో. అయితే ఈ అంతర్గత శాంతిని, మనసు నియంత్రణని ఎలా సాధించాలి అనే ధ్యాన రహస్యాలను ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో మొదటి 5 శ్లోకాల్లో చూద్దాం. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడా మనకి మనసు నియంత్రణ అంటే మైండ్ కంట్రోల్ దీని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఏ విధమైనటువంటి మనం వెళ్ళాలన్నా కానీ, ఏ విధమైన మార్గంలోకి మనం వెళ్ళాలన్నా కూడా ఈ ధ్యానం, మనసు కంట్రోల్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే భగవంతుడు మనకి ఈ మనసు కంట్రోల్ ఎలా చేసుకోవాలి, మైండ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది ఈ 6వ అధ్యాయంలో ధ్యానయోగంలో పూర్తిగా అనేక వివరణలతో మనకు వివరిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. అందుకనే మనందరం చాలా నిశ్శబ్దంగా అంటే చాలా ధ్యాసతో వినేటువంటి ప్రయత్నం చేయాలి ఈ అధ్యాయాన్ని. ఈ అధ్యాయం కనుక మనకు పూర్తిగా అర్థమైతే మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన మనసు కంట్రోల్ అయితే అది ఆత్మ, మనకి ఇంద్రియాల మన కంట్రోల్లోకి వస్తాయి అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అంటే ఈ అధ్యాయం యొక్క పేరు ఏంటంటే ఆత్మ సంయమ యోగము. అంటే ఆత్మ అంటే మనసు లేదా అంతరాత్మ సంయమం, అంటే మనసు యొక్క నియంత్రణ లేదా క్రమశిక్షణ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. యోగము అంటే పరమాత్మతో కలయిక లేదా ఒక పద్ధతి అని కూడా మనం ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే చంచలమైనటువంటి మనస్సును అదుపులోకి తెచ్చుకుని దానిని పరమాత్మపై నిలపటం అని దీని అర్థం. కాబట్టి ఈ మనస్సును ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి, ఎలా స్థిరపరచాలి అనే దానిపై సమగ్రంగా మనకి ఈ అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం ద్వారా మనం అద్భుతమైనటువంటి విషయాలను, జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలను మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ముందు వీడియోలు కూడా ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మనకు ఒక కంటిన్యూషన్లో ఇది అర్థం అవుతుంటుంది. కాబట్టి మనం ఒక అవగాహనకు వచ్చే ముందు ఏం మాట్లాడుకునేవారని తెలుసుకున్నాం. మరి ఈ అధ్యాయంలోకి వెళ్ళి ఈ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు భగవంతుడు అసలు ఏం చెప్పారు, ఎలా మన మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు అనే విషయాల్ని మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూద్దాం. 6వ అధ్యాయంలో 1వ శ్లోకం కనుక మనం చూసినట్లయితే 1వ శ్లోకం ఎలా ఉంటుందంటే, ఈ 1వ శ్లోకాన్ని భగవంతుడే చెప్పారు మనకి. భగవంతుడు ఏం చెప్తున్నారు? అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ స యోగి చన నిరగ్నిర్న చక్రియః అన్నారు. అంటే దీని భావాన్ని గనక మనం చూసినట్లయితే మనకి భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, యహ కర్మఫలం అనాశ్రిత, ఎవరైతే కర్మఫలాన్ని ఆశించకుండా
కార్యం కర్మ కరోతి అంటే తన కర్తవ్యమైనటువంటి పనిని చేస్తారో సన్యాసి చ యోగి చ అన్నారు. అంటే అతని నిజమైన సన్యాసి లేదా యోగి అని భగవంతుడు చెప్తున్నారు. అంటే ఇంకేం చెప్తున్నారు? నా నిరగ్ని అంటున్నారు. అంటే కేవలం అగ్ని అంటే యజ్ఞంకు సంబంధించినటువంటిది. అంటే అగ్ని కార్యాలను వదిలేసిన వాడు, నచ అహక్రియ పనులన్నీ మానేసిన వాడు సన్యాసి కాదు అని కూడా మనకు చెప్తున్నారు. ఎవరైతే బాహ్యంగా సన్యాసి అంటే ఎవరైతే బాహ్యంగా పనులన్నీ మానేసిన తర్వాత వాడు బాహ్య పనులన్నీ మానేసిన వాడు సన్యాసి కాదు. మన మనస్సులో ఫలితం మీద ఆశ వదిలేసినటువంటి వాడే నిజమైన సన్యాసి అని భగవంతుడు చెప్తా ఉన్నారు. అంటే బాధ్యతల నుండి పారిపోవటం ఆధ్యాత్మికత కాదు. బాధ్యతలను ఫలితంతో సంబంధం లేకుండా మనం నిర్వహించడమే అసలైన యోగం అని చెప్తా ఉన్నారు భగవంతుడు. ఇలా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. బాధ్యతల నుండి ఎప్పుడు పారిపోకూడదు. పారిపోకుండా మనం ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే ఆ కర్మ ఫలితం మీద మనం ఆశ పెట్టుకోకుండా చేయాలనేది భగవంతుడి యొక్క ఉద్దేశం. మనకి ఇలా చెప్తా ఉన్నారు. మనం ఇంకా లోతుగా విశ్లేషణ చేసి చూసామనుకోండి, నిజమైన వైరాగ్యం అంటే ఏంటంటే మనకి అంతర్గతమైనది. అంటే ది రెనౌన్సియేషన్ ఈజ్ ఇంటర్నల్ అంటాం కదా, అంతర్గతమైనటువంటి మార్పు మనలో రావాలి. జాగ్రత్తగా గమనిస్తే ఇది మనకు అర్థమవుతుంది. మనం డ్రెస్ మార్చుకున్నంత మాత్రాన మన మనస్తత్వం మారదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన మనసులో కోరికలు పెట్టుకుని బయటకు ఏ పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, అది వేషధారణ అవుతుంది. కాబట్టి నేను ఫలితం కోసం పని చేయటం లేదు, ఇది నా బాధ్యత కాబట్టి చేస్తున్నాను అనే క్లారిటీ మనలో ఉన్నప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం నిత్య జీవితంలో కూడా దీన్ని అర్థం చేసుకుని చూడవచ్చు. ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. తన ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నాకు ఈ రకమైనటువంటి ఫలితం వస్తుంది అని ఆలోచిస్తూ మాత్రమే పనిచేశాడు అనుకోండి, అతనికి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాడు. కాబట్టి అదే వ్యక్తి నేను ఈ ప్రాజెక్ట్లో ఈ కోడింగ్ని అద్భుతంగా చేయాలి దీన్ని అని చెప్పి ఇది నా బాధ్యత అని కనుక అతను చేశాడు అనుకోండి, అప్పుడు అతను ఆ పనిలో యోగిలా నిమగ్నం అవుతాడు. యోగిలా నిమగ్నం అయినప్పుడు ఏమవుతుందంటే ఆ భావం ముఖ్యం అవుతుంది. అక్కడ అతను చేయాలనుకున్నటువంటి భావం ముఖ్యం అవుతుంది. కాబట్టి ఆ భావంతో కనుక అతను చేస్తే అతనికి ఆ ఫలితం ఏది వచ్చినా కానీ ఒత్తిడి అనేది ఉండదు, స్ట్రెస్ అనేది ఉండదు. అది కరెక్ట్. మనం చేసే ఆలోచన ఆ భావం ఎలా ఉంది అనేది ప్రధానం. అందుకే ప్రతి కర్మకు కూడా భావం ప్రధానం అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారంటే, ముందు ఎలాంటి భావం చేస్తున్నాం ఒక పని చేసే ముందు, ఆ భావన ఎలా ఉంది, ఏ భావంతో మనం ఆ పని చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనం గుర్తుపెట్టుకుని మనం చేసేటువంటి కర్మను లేదంటే ఆ పనిని మనం చేయాలన్నది భగవంతుడు మనకు చెప్పేది. అర్థమైంది కదా ఈ శ్లోకం? ఆ భావన చాలా ఇంపార్టెంట్. భావంతోనే మనం పని చేయాలి. ఈ శ్లోకం అర్థమైతే మనం 6వ అధ్యాయంలో 2వ శ్లోకానికి వెళ్దాం. 2వ శ్లోకంలో ఇది కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు 2వ శ్లోకంలో? యహ సన్యాస సమితి ప్రాహుర్యోగం తవిద్ది పాండవ నహన్యస్త సంకల్పో యోగి భవత కచ్చన అంటున్నారు. అంటే ఓ అర్జున, యహ సన్యాసం ఇది ప్రాహు అన్నారు. అంటే దేనినైతే పండితులు సన్యాసం అని అంటారో తం యోగం విద్ధి, దానినే యోగం అని అంటే కర్మయోగం అని తెలుసుకో. ఏదైతే పండితులు సన్యాసం అంటారో దాన్ని కర్మయోగం అని తెలుసుకో. ఎందుకు? అసన్యస్త సంకల్పం అన్నారు అక్కడ. అంటే స్వార్థపూరితమైనటువంటి సంకల్పాలను, అంటే స్వార్థపూరితమైన సంకల్పాలు అంటే ఏంటి? కోరికలను వదలకుండా కచ్చిన యోగీన భవతి అన్నారు. అంటే కచ్చిన యోగీన భవతి ఎవ్వరూ కూడా యోగి కాలేరు అని భగవంతుడు అంటా ఉన్నారు. ఎవరు కూడా ఓ యోగి కాలేరు అలా కోరికలను వదిలిపెట్టకుండా అని వివరిస్తున్నారు. ఎంత లోతైన అర్థం ఉందంటే ఈ శ్లోకంలో. మనం సన్యాసం అన్నా కర్మయోగం అన్నా రెండింటిలోనూ ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే కోరికలను వదిలివేయటం. ఆ కోరికలను ఎప్పుడైతే మనం వదిలివేయగలమో అప్పుడే మనకు ఆ సన్యాసం లేదంటే ఆ కర్మయోగం యొక్క ఫలితం మనకు అందుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే సంకల్పం అంటే ఏంటంటే ఇక్కడ స్వార్థంతో కూడినటువంటి ప్లానింగ్ ఏముండదు. నేను ఇది చేస్తే నాకు అది రావాలి అని లెక్కలు వేస్తూ గనక మనం చేసినంతకాలం మనం యోగులం కాలేము అని మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకాన్ని మనం సైకలాజికల్ కోణంలో చూసాం అనుకోండి,
ఫ్రీడమ్ ఫ్రమ్ క్యాలిక్యులేటింగ్ మైండ్ అంటారు దీన్ని. అంటే లెక్కలు వేసే మనస్సు నుండి మనం పక్కకు తప్పుకోవటం అన్నట్లు. లెక్కలు వేసే మనస్సు అంటే ఏంటి? ప్రతిదానికి ఒక లెక్క వేస్తుంది. ఇది ఈ పని చేస్తే నాకేం ఫలితం వస్తుంది అనేటువంటిది. దాని నుంచి పక్కకు తప్పుకోవటమే ఈ శ్లోకంలో మనకు చెప్పినటువంటిది భగవంతుడు. కాబట్టి దీనివల్ల పని మీద మనకి ఎప్పుడు ఆ లాభ నష్టాల్లోనే ఉన్నాం అనుకోండి. ఏ పని చేస్తే ఏమొస్తుంది, ఏది చేస్తే ఏమొస్తుంది అనేది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత దెబ్బతింటుంది, మన ఏకాగ్రత. కాబట్టి ఆ లెక్కలను, ఆ సంకల్పాలను పక్కన పెట్టినప్పుడే మనకి ఏమవుతుందంటే ఏకాగ్రత ఏకీకృతం అవుతుంది. ఏకీకృతం అప్పుడు మనం ధ్యానానికి మొదటి మెట్టుని ఎక్కే ప్రయత్నం అక్కడ చేయగలం, అలా సంకల్పాలను, కోరికలను పక్కన పెట్టినప్పుడు. కాబట్టి ఇలా మనం ముందుకి ప్రయత్నంతో, సాధన ద్వారా ఇంకా పై మెట్లకి వెళ్ళవచ్చు. ఎలాగంటే ఏ ప్లానింగ్ లేకుండా ఎలా పని చేయమంటారని మీరు అడగవచ్చు. ప్లానింగ్ లేకుండా పని ఎలా చేస్తామండి? ప్లానింగ్ లేకుండా పని చేయమంటారు ఇక్కడ. అంటే ఇక్కడ దానిని అర్థం చేసుకోమంటున్నాం. ఆ ప్లానింగ్ వద్దొద్దని కాదు, నాకు ఇది బెస్ట్ మార్గం అనిపిస్తుంది అన్నది స్వార్థం లేకుండా చేయమంటున్నాం. అంటే భగవంతుడు కూడా అదే చెప్తున్నారు. నాకు ఇది ఈ మార్గంలో చేస్తే నాకు ఈ పని సక్సెస్ అవుతుంది అని అనుకోండి, ఆ మార్గంలో చేస్తూ అది స్వార్థం లేకుండా చేయండి అని చెప్తున్నారు. అంటే అయ్యో ఇలా చేయటం కంటే మంచి ఫలితం అనేది వద్దు అంటున్నారు. అంటే ఇలా చేయకుండా ఉంటే ఇంకా మంచి ఫలితం వచ్చేది అనే ఆలోచన మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మనం ఏదైతే చేసామో, బాగా ఆలోచన చేసామో, అది ఏదైతే ఫలితం వచ్చిందో దాన్ని మనం సేకరించేందుకు సిద్ధంగా ఉండాలి. కాబట్టి దీన్ని మనం మామూలుగా నిత్య జీవితానికి కూడా అన్వయించుకుని ఒక ఉదాహరణ ద్వారా చూడవచ్చు. ఏంటంటే మనం ఒకరికి సహాయం చేస్తున్నాం కాబట్టి రేపు నాకు ఇతను తిరిగిస్తాడా అని ఆలోచన చేసామనుకోండి, అది సంకల్పం అయిపోతుంది అక్కడ. అలా కాకుండా అవసరంలో ఉన్నాడు కాబట్టి నేను ఈ సహాయం చేస్తున్నాను అని కనుక చేస్తే అది యోగం అవుతుంది. కాబట్టి ఆ లెక్కలేని తనమే మనకు మానసిక స్వేచ్ఛను ఇస్తుంది. అక్కడ లెక్క వేసుకున్నాం అనుకోండి, ఇది మానసిక స్వేచ్ఛను మళ్ళీ ఇవ్వదు. నేను వీడికి సహాయం చేశాను, వాడికి చేశాను అనేటువంటి లెక్కలన్నీ కూడా ఓ పక్కన నడుస్తూ ఉంటాయి మన మనసులో. కాబట్టి ఏదైతే నువ్వు చేయగలవో అది సహాయం చేశాను అన్న ఉద్దేశంతో చేసి మర్చిపోవాలి దాన్ని అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే అలా ఉండాలి అనేది భగవంతుడి యొక్క ఉద్దేశం. అలా ఎలా? దానికోసమే కదా సాధన చేయండి అంటున్నారు. ఎందుకంటే అలా చేయటం కోసమే సాధన చేయమని భగవంతుడు మనకు చెప్తున్నారు. ఆ సాధన చేస్తే మనం ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు, ఇలాంటి స్థితులన్నీ కూడా దాటుకుంటా వెళ్ళొచ్చు. ఇంకా మనకి ముందు శ్లోకాల్లో భగవంతుడు చాలా లోతైన వివరణ చెప్తారు దీని గురించి, ఎలా మనం ఇది మనసుని కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటిది. అలా ఈ శ్లోకం అర్థమైతే మనం 6వ అధ్యాయంలో 3వ శ్లోకానికి వెళ్దాం. ఈ 3వ శ్లోకం కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు 3వ శ్లోకంలో? ఆరు వృక్షోర్మున్యేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే అంటున్నారు. అంటే యోగం ఆరోక్షిహ మునే అన్నారు అక్కడ. అంటే యోగ స్థితిని పొందాలనుకునే సాధకుడికి కర్మ కారణం ఉచ్యతే. అంటే నిష్కామ కర్మను ఆచరించడమే సాధనము. అంటే నిష్కామ కర్మ అంటే మళ్ళీ ఎటువంటి ఫలితాన్ని లేనటువంటి కర్మను ఆచరించడం ముఖ్యము అని చెప్తున్నారు అక్కడ. అంటే ఇంకేం చెప్తున్నారు ఆ శ్లోకంలో? తస్య ఏవ యోగారూఢస్య అంటున్నారు. అంటే ఆ యోగ స్థితిని పొందిన వాడికి శమం కారణం ఉచ్యతే. చిత్త ప్రశాంతత అంటే ఏంటి? చిత్త ప్రశాంతత అంటే శాంతి లభిస్తుంది, శాంతి కారణం అవుతుంది అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అంటే దీన్ని మనం వివరంగా చూసాం అనుకోండి, ఈ శ్లోకాన్ని వివరంగా చూస్తే మనకి ఎలా ఉంటుందంటే, మనం ధ్యానం చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతత రావాలంటే ముందు మనం మన పనులను నిష్కామంగా చేయాలి. ఎప్పుడైతే నిష్కామంగా చేస్తామో అప్పుడే మనకి ఆ ధ్యానం చేసేటువంటి మనస్సు ఏర్పడుతుంది. ఎటువంటి కోరికలు ఉండకుండా ధ్యానం చేసేటువంటి మనసు ఏర్పడుతుంది. ఆ యోగ స్థితిని అధిరోహించాలనుకునే వారికి ఇది పని, ఇదే కర్మ, ఇలాగే చేయాలి అంటున్నారు. ఆ స్థితిని చేరుకున్న వారికి ఏమవుతుందంటే అది ప్రశాంత లక్షణం అవుతుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రశాంతతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ యోగ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ధ్యానం అక్కడ చేస్తారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా భగవంతుడు చెప్పేది ఏం లేదు, మీరు ఈ ధ్యానం చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, అది మొత్తానికి మీకు ఉపయోగపడుతుంది. ఆ ప్రశాంతతే మీకు ఆ ధ్యానం చేయడానికి
ఉపయోగపడుతుందని భగవంతుడు చెప్తా ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. ఇది మనం సైకలాజికల్గా కూడా అర్థం చేసుకున్నాం అనుకోండి. సైకలాజికల్గా చూస్తే ఎలా ఉంటుందంటే గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ అంటారు. గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ ఇన్ మెంటల్ డిసిప్లిన్ అంటారు. అంటే ఒక క్రమానుగత ఎదుగుదల ఉండాలి. మానసిక క్రమశిక్షణలో ఒకేసారి మార్చలేం కాబట్టి క్రమానుగత ఎదుగుదల ఉంటే మనం ఆ విధంగా ధ్యానం చేయొచ్చు అని భగవంతుడు చెప్తున్నారు. అంటే డైరెక్ట్గా కళ్ళు మూసుకుని కూర్చుంటే మనసు నిలవదు, మనకి అది అటు ఇటు పరిగెడతా ఉంటుంది, ఏవేవో ఆలోచనలు వస్తాయి. అందుకే మొదట మనం బాహ్య ప్రపంచంలో పనులు చేస్తూ మనసుని దాన్ని ట్రైన్ చేయాలి. బాహ్య ప్రపంచంలో మనకు ఉన్నటువంటి పనులన్నీ చేస్తూ ట్రైన్ చేయాలి. తర్వాత పనిలో మనం చేసేటువంటి పనిలో నిగ్రహం వచ్చిన తర్వాత అప్పుడు ధ్యానంలో నిశ్చలత్వం సాధ్యమవుతుంది మనకి. ఇలా మనం గ్రహించాలి ఈ శ్లోకాన్ని, ఇలా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని. కాబట్టి దీన్ని మన నిత్య జీవితంలో ఒక ఉదాహరణ ద్వారా చూసామనుకోండి. ఉదాహరణ చూస్తే ఏమంటే, ఒక ఆటగాడు స్టేడియంలో మ్యాచ్ ఆడాలంటే ఏం చేస్తారు? ముందు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తారు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకి ఆ ప్రాక్టీస్ బాగా ఉంటే అతను ఏం చేస్తారు? గ్రౌండ్లో ప్రశాంతంగా, అంటే అక్కడ శమహ అన్నారు కదా, ప్రశాంతంగా ఆడగలరు. అలాగే మన నిత్య జీవిత బాధ్యతలే మన ధ్యానానికి కావాల్సినటువంటి ప్రాక్టీస్ అని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఏవైతే బాధ్యతలు చేస్తున్నామో దాన్ని స్థిరంగా చేయగలిగితే ఆ బాధ్యతల్ని, అది మనకి ధ్యానానికి ఉపయోగపడుతుంది. అలా బాధ్యతలను నిష్కామంగా చేస్తూ మనం అందులోనే ప్రశాంతతను పొందాలి అనేది భగవంతుడు ఇక్కడ మనకు చేస్తున్నటువంటి సూచన. అలా మనం ప్రశాంతతను పొందాలి. ఒక పనిని ముందుగా చేసుకోవటం వలన కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఆ ప్రశాంతతను పొందవచ్చు. హడావుడిగా మనం లాస్ట్ మినిట్లో లెగుస్తూ ఉంటాం. కొంతమంది లాస్ట్ మినిట్లో లెగిసి ఆ పని చేసి హడావుడి పడి అప్పుడు చేయలేక సరిగా ఇది చేసే కన్నా కూడా ఆ పనిని ముందుగా చేసుకోవటం వల్ల చాలా ప్రశాంతతను పొందవచ్చు మన జీవితంలో. ఇలా మనం అనేక రకమైన ఉదాహరణల ద్వారా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇలా మనం జీవితంలో ముందు ప్రశాంతతను పొందాలి. దీని తర్వాతే ఆ ధ్యానమైన యోగమైన ఏదైనా చేసేటువంటిది. అర్థమైంది కదా? 6వ అధ్యాయంలో 3వ శ్లోకం. ఈ శ్లోకం అర్థమైతే మనం 6వ అధ్యాయంలో 4వ శ్లోకం చూద్దాం. 4వ శ్లోకం కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏమంటున్నారు 4వ శ్లోకంలో? యదా హి నేంద్రియార్థేషు న కర్మ స్వనుసజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్స దోచ్యతే అంటున్నారు. అంటే దీని అర్థం చూస్తే, యదాహి ఎప్పుడైతే మనిషి ఇంద్రియార్థేషు అనుసజ్జతే, ఇంద్రియ విషయాల యందు ఆసక్తి వదిలేస్తాడో, ఇంద్రియాలు ఏవైతే చేయాలనుకుంటున్నాయని మనం అనుకున్నాం కదా, అవి పనులు చేస్తాయని, వాటి యందు, అవి చేసేటువంటి పనుల యందు ఆసక్తి వదిలేస్తాడో, నా కర్మసు, అంటే కర్మల యందు మమకారం లేకుండా కూడా ఉంటాడో, సర్వ సంకల్ప సన్యాసి, సమస్త సంకల్పాలను కోరికలను వదిలేసినటువంటి వాడు అని చెప్తున్నారు భగవంతుడు. ఇంకేమంటున్నారు లాస్ట్లో? తథా యోగ రూఢ ఉచ్యతే అన్నారు. అంటే యోగ స్థితిని పొందినవాడు అలా పిలువబడతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు వివరించారు. ఇక్కడ భగవంతుడు యోగి అనే దానికి నిర్వచనం కూడా ఇచ్చేశారు మనకి. చూసారు కదా? కాబట్టి దీన్ని మళ్ళీ మనం వివరంగా చూసామనుకోండి. వివరంగా చూస్తే ఎలా అర్థమవుతుందంటే, యోగారూఢుడు అంటే యోగంలో పరాకాష్ఠకు చేరుకున్నవాడిని యోగారూఢుడు అంటారు. యోగంలో పరాకాష్ఠకు చేరుకున్నవాడు అతనికి బయట వస్తువుల మీద, బయట వస్తువులు అంటే ఇంద్రియాల గురించి అవి చేసేటువంటివి అనుకున్నాం కదా మనం, అంటే శబ్ద స్పర్శ రూప రుచి రకాల అటువంటి బయట వస్తువుల మీద వ్యామోహం ఉండదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. వ్యామోహం ఉండదు. చేసే పని మీద ఇది నాది అనే పట్టింపు ఉండదు అని కూడా భగవంతుడు చెప్తున్నారు. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన మనసులో కొత్త కోరికలు పుట్టవు ఇలా యోగ స్థితిలో ఉన్నవాడికి చెప్తున్నారు. ఇటువంటి స్థితిని పొందేవాడిని నిజమైన ధ్యాని లేక యోగి అంటారని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనలో ఎంతమంది నిజమైన యోగులు ధ్యానులు ఉన్నారో మనం ఇప్పుడు దీన్ని బట్టి, ఈ శ్లోకాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోకాన్ని మనం సైకలాజికల్ పరంగా కూడా మనం వివరించి చూసుకోవచ్చు. అంటే నిరంతరమైనటువంటి ప్రవాహం లేదా అనాసక్తత స్థితి అనేటువంటిది మనిషిలో కలిగినప్పుడు అది యోగ స్థితి అనబడును అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు ఇక్కడ. అంటే మనం ఒక వస్తువును చూసిన వెంటనే దాన్ని పొందాలి అనే కోరిక పుడుతుంది మనకి. ఎవరికైనా కూడా బాగుంది, ఇది నాకు కావాలి అనేటువంటి కోరిక పుడుతుంది. కానీ ఆ యోగి వస్తువును చూస్తాడు కానీ దాన్ని అంటుకోడు. అంటే దాని మీద ఎటువంటి మోహం కానీ ఇది కలగదు. కనుక మనసులో ఎటువంటి మోహం లేనిటువంటి స్థితి అత్యున్నత ప్రశాంతత స్థితి
అదే మన లక్ష్యం కావాలి అని భగవంతుడు చెప్తా ఉన్నారు. అది అలాంటిది మనం లక్ష్యంగా పెట్టుకోవాలని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి అలా నిత్యం మనం చేసే పనులన్నీ కూడా చేయాలి. పనులన్నీ చేస్తే మనకి యోగ స్థితి వస్తుంది, దానివల్ల మనస్సు ప్రశాంతత వస్తుంది, దానివల్ల ఆత్మ గురించి మనం తెలుసుకోవచ్చు, భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి దీన్ని మనం నిత్య జీవితంలో కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసామనుకోండి, ఒక ఉదాహరణ ద్వారా కూడా చూడవచ్చు. మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే పక్కన ఎన్నో షాపులు కనిపిస్తాయి, మనకి రకరకాల యాడ్స్ కనిపిస్తాయి, షాపులు కనిపిస్తాయి. మనం వాటిలో అన్నిటిని చూస్తూ వెళ్తాం, కానీ ప్రతి దాని దగ్గర ఆగి ఇది బాగుంది, ఇది బాగాలేదు అలా అనుకుంటా వెళ్తామా? లేదు కదా. కాబట్టి మనకి ఏది కావాలో దాన్ని తీసుకుంటాం, లేని దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో కూడా ఆ ఆకర్షణలు ఎదురవుతున్నా కూడా మన లక్ష్యం ప్రశాంతత మీద దృష్టి పెట్టినప్పుడు, మన లక్ష్యం వేరేది ఉన్నప్పుడు అలా ఆకుండా ఎలా అయితే ముందుకు వెళ్తామో, అలాగే ఇక్కడ మనం ప్రశాంతత మీద దృష్టి పెట్టి ముందుకు సాగాలి. అది యోగారూఢ స్థితి వస్తుంది. అలా మనం యోగారూఢ స్థితిని పొందవచ్చు అని భగవంతుడు చెప్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే సాధన ద్వారా మనకు చేయాలి. సాధన చేస్తే ఆ ప్రశాంతత అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకోవచ్చు అని భగవంతుడు చెప్తున్నాడు. అలా ఈ చేసే కర్మలన్నిటిలో కూడా దాన్నే చూస్తూ ముందుకు సాగాలి. మనం ఎప్పుడు కూడా ఇంకా వేరే లక్ష్యం మనకు ఉండకూడదు అన్నట్లు. చూపబడిన ప్రతి దాని దగ్గర ఆగామా? అక్కడ ఆగలేదు కదా. అలాగే ఇక్కడ కూడా మనం ఇక ఈ బాహ్య ప్రపంచంలో కనిపించేటి వాటన్నిటి ఆలోచనలు మానేసి ఈ యోగ స్థితిని పొందేందుకు, మనం ప్రశాంతతను పొందేందుకు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనేటువంటిది, అలా వెళ్ళిన వాడే యోగి అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు చెప్తా ఉన్నారు. అర్థమైంది కదా ఈ శ్లోకం అర్థమైతే మనం 6వ అధ్యాయంలో 5వ శ్లోకానికి వెళ్దాం. 5వ శ్లోకంలో కూడా భగవంతుడే చెప్తున్నారు. 5వ శ్లోకం ఏం చెప్తున్నారు భగవంతుడు? ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం మనం జీవితంలో గుర్తుపెట్టుకునేటువంటి పని చేయాలి. మనం ఏం చెప్తున్నారు? ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానమనభవ సాధయేత్ ఆత్మైవ హత్యన్నో బంధురాత్మైవ రిపురాత్మత అంటున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకం బట్టి మనకి ఏం చెప్తున్నారంటే, ఆత్మానం ఉద్ధరేత్ అంటున్నారు. అంటే తన మనస్సు ద్వారా తనను తాను ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నారు. ఎవరిని వారి మనస్సు ద్వారా ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఆత్మానం న అవసాధయేత్ అన్నారు అక్కడ. అంటే ఏంటంటే తనను తాను పతనం చేసుకోకూడదు అని చెప్తున్నారు. మళ్ళీ రెండో మాట, తన మనస్సు ద్వారా ఉద్ధరించుకోవాలి, తనను తాను పతనం చేసుకోకూడదు. హి ఆత్మ ఏవ ఆత్మనః బంధువు. ఎందుకంటే తన మనసే తనకు బంధువు. ఈ ఆత్మ ఏవ ఆత్మనః బంధువు అన్నారు. అంటే తన ఆత్మే తనకు బంధువు. అంటే బంధువు అంటే మిత్రువు కూడా అనుకోవచ్చు. తర్వాత ఏం చెప్తున్నారు దాని కంటిన్యూషన్లో? ఆత్మ ఏవ ఆత్మనః రిపుహు అంటున్నారు. అంటే తన మనస్సే తనకు శత్రువు అని కూడా చెప్పారు. తన ఆత్మే బంధువు అన్నారు, తన ఆత్మే శత్రువు అని కూడా అన్నారు. అంటే ఈ సత్యం ఇది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు తన ఆత్మ బంధువు ఆత్మమిత్రుడు అన్నారంటే అదంతా కూడా మనసు ద్వారానే జరుగుతుంది కాబట్టి, మన ఆలోచనల ద్వారానే జరుగుతాయి కాబట్టి, మన ఆలోచనలే మనకు మిత్రులు, మన ఆలోచనలే మనకు శత్రువులు. నిజం అదే కదా బయట కూడా మనం చూస్తే. కాబట్టి ఇది పరమాత్మ ఈ సత్యాన్ని ఇలా మనకు అర్థమయ్యేలాగా బోధించారు. కాబట్టి ఈ శ్లోకాన్ని ఇక్కడిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. 6వ అధ్యాయంలో 5వ శ్లోకం ఇది అని గుర్తుపెట్టుకోవాలి. తన మనసే తనకు శత్రువు, తన మనసే తనకు మిత్రుడు అని అనేక సందర్భాల్లో మన జీవితంలో వాడుతూ ఉంటాం దీన్ని. ఇది ఇక్కడి నుంచి వచ్చినటువంటిది. కాబట్టి ఇది మన జీవితాన్ని మార్చేటువంటి శ్లోకం. మన విజయానికి కానీ మన పతనానికి కానీ వేరే వాళ్ళు బాధ్యులు కాదు. ఎప్పుడు కూడా మన పతనానికి మన విజయానికి మన మనసే మనకు దానికి కారణము. మన మనసే మనల్ని పైకి తీసుకెళ్ళగలదు, మన మనసే మనకి కిందకు తొక్కగలదు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన మనసుని మనం ఒక స్నేహితుడిలాగా మార్చుకుంటే మనకు తిరుగుండదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని బట్టి. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. మనలో అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది. ఆ దాగి ఉన్నటువంటి శక్తిని మనం అనేకమైనటువంటి పనులకు వాడుకోవాలి అని చెప్పి ఇక్కడ దీని అర్థం వస్తుంది మనకి. ఎంత బలమైన శ్లోకం చూశారు కదా ఇది. అంటే మనందరికీ తెలుసు ఒక రకంగా మనం ఈ మన మనస్సుని అలా ఉంచుకునే ప్రయత్నం మాత్రం చెయ్యం.
ఇలా చేస్తే బాగుంటుందని తెలుస్తుంది కానీ అలా ఉంచుకునే ప్రయత్నం చేయం. ఎందుకు మనం ఇక్కడ ఆలోచన చేయండి, మరి ఎందుకు చేయమనేటువంటిది. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం సైకలాజికల్ పరంగా కూడా ఆలోచించవచ్చు. అంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు దీన్ని. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇంటర్నల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, స్వయం బాధ్యత మరియు అంతర్గత సంభాషణలు ఏవైతే మనం చేస్తామో, మనం మనతో ఎలా మాట్లాడుకుంటాం అనేది ముఖ్యం ఇక్కడ. మన అంతర్గత సంభాషణ అంటే ఏంటంటే మనం మన మనసుతో ఎలా మాట్లాడుకుంటాం అనేది. ఇది నేను చేయలేను అని మనసులో గట్టిగా అనుకున్నాం అనుకోండి, ఈ మనసుకు ముందే చెప్పేస్తున్నాం ఇది మనం చేయలేమని. కాబట్టి అప్పుడు అది మనకు శత్రువే అయి కూర్చుంటుంది. కాబట్టి నేను సాధించగలను అని అప్పుడే మన మనసు ప్రశాంతంగా కూడా ఉండగలదు, నేను సాధించగలను అనుకుంటే. కాబట్టి మన మనసుకి మనం మచ్చిక చేసుకుంటే అది మనకు అత్యంత ఆప్తమిత్రుడు అవుతుంది అని మనం గుర్తించాలి. అలా మన ఆలోచనలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి ఆలోచనలు అని మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. మనం ఒక పెద్ద వేదిక వచ్చింది అనుకోండి, వేదిక మీద మాట్లాడే అవకాశం వచ్చింది. నేను మాట్లాడగలనా అన్న సందేహంలో ఉంటే ఎప్పటికీ మాట్లాడలేదు. కాబట్టి నేను మాట్లాడగలను అన్న ధైర్యంతో ఉన్నాను అనుకోండి, నువ్వు మాట్లాడే దాంట్లో తప్పులు ఉన్నా సరే ధైర్యంగా మాట్లాడగలవు. కాబట్టి తప్పులు మరోసారి సరిదిద్దుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ధైర్యం మన జీవితంలో మనకు కావాలి. ఇలాంటి ధైర్యాన్ని మనం కూడగట్టుకోవాలి. ఇలాంటి ధైర్యాన్ని కూడగట్టుకుంటే మనం ముందుకు సాగగలం మంచిగా అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇది మన నిత్య జీవితానికి అన్వయించి చూసుకుందాం అనుకోండి. ఈ శ్లోకాన్ని ఎలా ఉంటుందంటే, ఒక గుర్రం ఉంది. ఒక గుర్రం మనల్ని గమ్యానికి చేర్చగలదు, అది మనకు మిత్రుడు. అదే గుర్రం మనల్ని కింద పడేసి తొక్కగలదు, అదే అప్పుడు శత్రువు. అంటే ఆ గుర్రాన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అదంతా కూడా. కాబట్టి అలా మన మనస్సు అనే గుర్రాన్ని కూడా మనం జ్ఞానం అనే కళ్ళెంతో అదుపులో ఉంచుకుంటే అది మనల్ని ఉద్ధరిస్తుంది, లేదంటే క్రిందేసి తొక్కుతుంది. కాబట్టి ఇలా అర్థం చేసుకోవచ్చు మన మనసుని ఎలా కంట్రోల్ చేయాలనేది. అర్థమైంది కదా ఈ శ్లోకం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇక్కడ మనకి. కాబట్టి ఇలా ఈ 1వ భాగాన్ని మనం ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా 6వ అధ్యాయంలో ప్రారంభంలోనే మనకేం చెప్పారు భగవంతుడు, మన ఉద్ధరణ మన చేతుల్లోనే ఉంది. మన మనసే మనకు పెద్ద మిత్రుడు, మన మనసే పెద్ద శత్రువు అని చెప్పి అద్భుతంగా వివరించారు మనకి. కాబట్టి ఇలా మనం ధ్యాన మార్గంలోకి వెళ్ళి ధ్యానానికి కావలసినటువంటి మానసిక దృఢత్వాన్ని మనకు అందించేశారు అక్కడ భగవంతుడు. కాబట్టి ఇలా మన మనసుని మన మిత్రుడిలాగా ఎలా మార్చుకోవాలి, ఎటువంటి స్థితిలో ఉన్నవాడిని యోగి అంటారు, అలాగే అపజయాలను విజయాలను సమానంగా ఎలా చూడాలి, ఎలా సాధ్యం చూడటం అనే విషయాలను పరమాత్మ మనకి రాబోయేటువంటి శ్లోకాల్లో వివరిస్తారు. కాబట్టి ఆ ధ్యాన మార్గ విశేషాలను వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా కంటిన్యూషన్లో చూడండి. ఇలా ఈ భగవద్గీతను మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను. మీకు నచ్చితే మన ఛానల్ శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమా.